కర్కాటకం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నీటి కారకత్వాలు. ఈ కర్కాటకానికి ఎట్లా ఉంటుందంటే, కర్కాటకం ఈజ్ ఆల్రెడీ టూ ఎమోషనల్. కానీ కర్కాటకానికి ఈ సంవత్సరం అని నేను అన్నాను, కానీ మీరు 1 year ఆగండి. 2026 నుంచి అయితే చాలా యాక్చువల్గా 26, 27 ఇక్కడ ఆల్రెడీ మే అంటే వచ్చేస్తుంది అలా కదా, మనకి. 2026 ఆహా. 2026 మే నుంచి మే, స్టార్ట్. ఇది okay, మే టు okay. మే. ఈ అనాలిసిస్ అన్ని May to కూడా May. మే టు మే ఉంటాయి కాబట్టి మే 15 నుంచి ఇలా ఉంటాయి. సో ఈ అక్షయ తృతీయకి మీరు ప్లాన్ చేసుకో. బట్ ఈ ఈ ఈ రేస్లో కర్కాటకులకి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పే కన్నా ధార్మికత్వంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత మేరకు కొన్ని మన బేసిక్ లిటరేచర్స్ ఉంటాయి, భాగవతం కానీ రామాయణాలు కానీ. సో ట్రై టు రీడ్ దట్, అటైన్ దట్. పొర్లు దన్నాలు పెట్టేసి గుడి చుట్టూ తిరిగక్కర్లేదు, కానీ అటైన్ సమ్ స్పిరిచువాలిటీ. యోగాకి వెళ్ళడం కానీ, కొంచెం ఎక్కువగా మెడిటేషన్ చేయడం కానీ, ఇది మీరు అలా కంట్రోల్గా ఉండే చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేటోడు అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్లు కొంచెం ఆలోచించి చేయండి. ప్రత్యేకించి ఇందాక నేను చెప్పిన వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళు అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటారు, రకరకాలుగా ఏదో పడతా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు, కర్కాటకానికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సంవత్సరం ఆగి చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇయర్ 26, 27 కూడా మీదే ఎక్స్ట్రాడినరీ ఇయర్స్ వస్తాయి. మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు, కొంచెం డిటాచ్మెంట్ ఉంది, సెపరేషన్స్ ఉన్నాయి. గోచార రీత్యా అయితే మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్లో మీకు 25 మార్క్స్ వేస్తాను. కానీ మీ అంతర్గత చక్రంలో ఏదైనా బలాలు ఉన్నా కొంచెం ఆచితూచి వెళ్ళాలి. బట్ గోచారం కూడా 0.2% పనిచేస్తుంది అన్నాం కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్స్ చాలా బాగున్నాయి ఫైనాన్షియల్ పరంగా సుమా. అందుకని ఇందులో ఎక్కువ చనుకులు వేయట్లేదు.